ఇల్లు వదిలి వెళ్ళిపోయిన మాధవ్‌ని కిడ్నాప్ చేసిన సురేష్‌ని అరెస్ట్ చేయించిన శైలు. మరిదంతా ఎలా జరిగిపోతుంది? అసలేం జరిగింది? ఈ ప్లాన్ అంతా ఎవరిది అన్నది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ చూస్తే మాధవకి పెళ్లి సంబంధాన్ని తీసుకుని వస్తారు. ఆ పెళ్లి సంబంధం విషయంలో జాతకం కోసం హడావుడి చేసి జాతకాన్ని వెతికి చివరకు పెళ్లి సంబంధం వచ్చిన తర్వాత అందరూ అన్నీ మాట్లాడుకుంటారు. అమ్మాయి అబ్బాయి నచ్చాలంటే ముందు అబ్బాయి జాతకం చూడాలి అని చెప్పేసి జాతకాన్ని తీసుకొచ్చి సిద్ధాంతి గారికి ఇస్తారు. సిద్ధాంతి గారికి జాతకం ఇచ్చిన తర్వాత సిద్ధాంతి గారు అయితే అబ్బాయి జాతకంలో లోపం ఉంది, అబ్బాయిని ఏ అమ్మాయి పెళ్లి చేసుకున్నా 6 నెలలకు మించి ఈ ఇంట్లో ఉండదు, కాబట్టి ఈ అబ్బాయికి పెళ్ళవడం చాలా కష్టం, పైగా ఈ అబ్బాయి ఇంట్లో ఉంటే అసలు మిగిలిన అన్నదమ్ములకు పెళ్ళిళ్ళు కూడా కావు అని చెప్పేసి సిద్ధాంతి గారు చెప్పేస్తారు. ఏం మాట్లాడుతున్నారు, అసలు మీరు జాతకం చూస్తున్నారా లేకపోతే ఇంకేమైనా మాట్లాడుతున్నారా అని చెప్పేసి కోప్పడుతూ ఉంటారు సిద్ధాంతి మీద మిగిలిన తమ్ముళ్ళు. కానీ ఇందులో ఉన్నది మాత్రమే చెప్పాను, అలాంటప్పుడు నా మీద ఎందుకు కోప్పడాలి? నా సిద్ధాంతాన్నే కోపంగా మీరు అలా చూస్తున్నారా ఏంటి? మీరు శాస్త్రాన్నే వ్యతిరేకిస్తున్నారా? జాతకంలో ఏముంటే అది మాత్రమే చెప్తాను, నేను జాతకంలో ఉంది చెప్పాను, ఈ అబ్బాయి జాతకంలో అలానే ఉంది, అందుకే ఇంట్లో ఇప్పటి వరకు పెళ్ళిళ్ళు కాకపోవడానికి కారణం. పెళ్ళైనా నువ్వు సంతోషంగా ఉన్నావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు సిద్ధాంతి. తలదించుకొని నిలబడతాడు. ఇప్పుడు సరిపోయింది కదా, అదే దానికి సమాధానం. ఇతని ఇంట్లో ఉండడం కారణంగానే నీకు కూడా సంతోషం లేకుండా పోయింది అని చెప్పేసి సిద్ధాంతి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అసలే పెళ్లి కూతురు తండ్రికి జాతకాలు పిచ్చి, ముహూర్తాలు పిచ్చి, అలాగే గడియలు సమయాలు అంటూ అతను ఆలోచించే మనిషి కాబట్టి ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతాడు అతనైతే. అలా అందరూ వెళ్ళిపోతారు. పెద్ది ఇది ఇది కేవలం అతని ఊహ మాత్రమే. మీ వల్ల ఇంట్లో ఎవరికి ఎలాంటి నష్టం కలగదు. మీరు ఈ విషయాన్ని ఎక్కువగా ఆలోచించకండి. మేము తప్పు చేశామైతే మమ్మల్ని క్షమించండి. మీ జాతకంలో ఇలా ఉంటుంది అతను చెప్తాడని ఊహించలేకపోయాము. అయినా ఇది మీ జాతక లోపం కాదు, అతని చూపు లోపం అని చెప్పేసి ఇక బాధపడొద్దు మాధవ్కి అని చెప్పేసి ఎవరి పనుల్లో వాళ్ళు ఉండిపోతారు. ఆ రోజు సాయంత్రం అందరూ నిద్రపోతూ ఉండగా ఇక మాధవ మాత్రం మేల్కొని ఉంటాడు. తన జాతకంలో ఉన్న లోపాలని ఆ స్వామీజీ చెప్పిన మాటల్ని గుర్తుకు చేసుకుంటూ నా తమ్ముళ్ళ జీవితాలకి నా జీవితం అడ్డు వస్తే నేను ఎట్టి పరిస్థితిలోని ఇక్కడ ఉండను అని చెప్పేసి మాధవ ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. మాధవ లేకపోవడంతో ఇంట్లో అసలు ఏమైందో అర్థం కాని అయోమయం పరిస్థితి. మాధవ ఎక్కడికి వెళ్ళాడని ఇంట్లో అందరూ వెతుక్కుంటూ ఉంటారు. ఈలోగానే ఫోను అలాగే అక్కడే ఒక లెటర్ కూడా కన్నాకి కనిపిస్తాయి మాధవ రూమ్లో. అయితే లోపలికి వెళ్ళిన మాధవ లెటర్ పట్టుకుని వదినా అన్నయ్య అంటూ అరుస్తూ బయటికి వస్తాడు. ఏమైందిరా కన్నా, ఏమైంది, పెద్ద ఎక్కడున్నారు, ఒకసారి చూడొదినా అని చెప్పేసి లెటర్ అయితే తన వదిన చేతిలో పెడతాడు. అలా పెట్టేసరికి అందులో రాసి ఉంటుంది, నా తమ్ముళ్ళ జీవితానికి నా జాతకం అడ్డు అయితే నేను ఇక్కడ ఉండను, ఈ ఇంట్లో ఉండడం కారణంగా నా తమ్ముళ్ళ జీవితం అస్తవ్యస్తంగా మారుతుంది అంటే ఎప్పటికీ నేను ఇక్కడ ఉండడానికి ఇష్టపడను. నా కోసం మీరెవ్వరూ వెతకొద్దు. మహాలక్ష్మి నా తమ్ముళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. నా జాతకం కారణంగా మీ ఎవ్వరిలో ఎలాంటి నష్టం కలిగినా నేను తట్టుకొని బ్రతకలేను. నా తమ్ముళ్ళ కోసమే ఇంతకాలం బ్రతికాను నేను. అలాంటి తమ్ముళ్ళకే నా జాతకం అడ్డైనప్పుడు నేనెలా ఇక్కడ ఉంటాను అని చెప్పేసి ఇక ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు లెటర్ రాసి. ఆ లెటర్ చదివిన తమ్ముళ్ళు కుప్పకూలిపోతారు. మహాలక్ష్మి కూడా చాలా బాధపడుతుంది. అన్నయ్య ఎందుకు ఇలా చేశాడు, ఆ అన్నయ్య మనల్ని వదిలి ఎలా వెళ్ళిపోయాడు, అన్నయ్య లేని ఇంట్లో మనం ఎలా ఉండగలము అంటూ ఇక చిన్నోడితో సహా చిన్నపిల్లలైపోయి ముగ్గురు తమ్ముళ్ళు ఏడవడం మొదలు పెడతారు. కేశవ కాస్త ధైర్యంగా ఉన్న చక్రి కుప్పకూలిపోతాడు. అలాగే ఇక కన్నా మరింతగా అన్న గురించి తల్లడిల్లిపోతాడు. ముందు ఇక్కడ కాదు, ముందు పెద్ద ఎక్కడికి వెళ్ళారో వెతకండి అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇక అలా తలో పక్కకి తిరుగుతూ ఉంటారు. ఇక్కడ సురేష్ ఇంటికి వచ్చిన తర్వాత శైలు అడుగుతూ ఉంటుంది, ఏరా ఎక్కడికి వెళ్ళావు ఇప్పటిదాకా? ఎక్కడికి వెళ్తే నీకెందుకే, నీకు చెప్పాలని రూల్ లేదు కదా, అయినా నువ్వెవరివే నన్ను అడగడానికి? ఏంట్రా 100కి డయల్ చేయమంటావా? నువ్వు డయల్ చేస్తే చేసుకో, నాకేమీ అవసరం లేదు అంటూ సురేష్ లోపలికైతే వెళ్ళిపోతాడు.
వీడేంటి ఎంత ధైర్యంగా కనిపిస్తున్నాడు, లేదు వీడేదో చేశాడని అనిపిస్తుంది అని చెప్పేసి శైలు అనుకుంటూ ఉంటుంది. ఇక్కడ అన్న కోసం తమ్ముళ్ళు పిచ్చి వాళ్ళలా వెతుకుతూ ఉంటారు. ఎక్కడా కూడా మాధవ కనిపించాడు. మాధవ కనిపించకపోవడంతో అన్నదమ్ములు ముగ్గురు తల్లడిల్లిపోతారు. ఏం చేయాలో అర్థం కాని అయోమయం పరిస్థితి. కొడుకు ఇంట్లో లేడన్న విషయం తెలుసుకున్న నారాయణ కూడా కొడుకుని వెతకడానికి బయలుదేరుతాడు. అసలే పెద్ద కొడుకు అంటే నారాయణకి ప్రాణం. ఎందుకంటే మిగిలిన కొడుకులు అందరికన్నా పెద్ద కొడుకే తనని ప్రేమగా చూస్తాడు. ఇక తనకి కాస్త కోస్త గౌరవం ఇచ్చేది పెద్ద కొడుకే. అలాంటి ఆ ఇంటి మూలస్తంభం లాంటి పెద్ద కొడుకే లేడు, ఈ ఇల్లే వదిలి వెళ్ళిపోయాడని తెలుసుకునేసరికి ఇక నారాయణ మనసు చాలా బాధపడుతుంది. నారాయణ కూడా ఎంతగానో వెతుకుతూ ఉంటాడు. ఎక్కడా కూడా కనిపించడు అసలు మాధవ కనిపించకపోవడంతో ఏమయ్యాడో అర్థం కాక ఇంటికి చేరుకుంటారు. ఈలోగానే ఇక్కడ చూస్తే మాధవని సురేష్ కిడ్నాప్ చేస్తాడు. సురేష్ మాధవని కిడ్నాప్ చేయించి ఒక గదిలో బంధిస్తాడు. ఇక అప్పుడు ఆ టైంలో సురేష్ అక్కడుండడు. మాధవ మాత్రమే కుర్చీలో కట్టులతో ఉంటాడు. ఎవర్రా నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది, నన్ను వదలండిరా, నా తమ్ముళ్ళకి తెలిస్తే మిమ్మల్ని చంపేస్తాడు. ఏంటి, నీ తమ్ముళ్లకు తెలిసే అవకాశమే లేదు కదా అని చెప్పేసి అంటూ ఒక బయట నుంచి ఒక వాయిస్ అయితే వినిపిస్తుంది. ఎవడ్రా నువ్వు, నన్నెందుకు కిడ్నాప్ చేసావు, నా తమ్ముళ్ళు ఎక్కడున్నా తెలుసుకుంటారు, ఆ తర్వాత నువ్వు చస్తావు. అయ్యో, నీ తమ్ముళ్ళకి నీ గురించి తెలియకుండానే కదా నీ చేత తెలివిగా ఇదంతా చేయించి నీ అంతటి నువ్వే ఇంట్లోంచి వచ్చేసేలా చేశాను. ఎవడ్రా నా ముందుకొచ్చి మాట్లాడరా, నేనే ఇంట్లోంచి బయటకు వచ్చేలా చేయడం ఏంట్రా, అసలు ఏం మాట్లాడుతున్నావు, ఒక్కసారి ముందుకి రారా అని చెప్పేసి అంటూ ఉండగానే నేను వస్తాను, కానీ ఇంకాస్త సమయం కావాలి, అప్పుడు నేనేంటో చూద్దువు గాని అని చెప్పేసి నేను చేయవలసిన మిగతా పనులున్నాయి అవన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత వస్తాను అని చెప్పేసి సురేష్ అయితే అక్కడి నుంచి వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత ఇక ఏం చేయాలి, అసలు ఇప్పుడు మాధవ్ విషయంలో ఏం ఆలోచించాలరా, వాళ్ళ తమ్ముళ్ళకి కానీ తెలిసిందంటే చంపేస్తారు రోయ్, ఈలోగా వాడినే నేను లేపేస్తాను, అప్పుడు ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉండదు, జైలుకు వెళ్ళినా పర్వాలేదు, కానీ వాడి కుటుంబం మాత్రం ప్రశాంతంగా ఉండదు. ఏంట్రా, నీ ప్రాణాల్ని నీ జీవితాన్ని రిస్క్లో పెట్టుకుంటావా, మీ వాళ్ళకి ఇంకా బాధ కలుగుతుంది కదా. లేదు, రోజు శైలు కారణంగా మా వాళ్ళు చాలా బాధపడుతున్నారు, మా అమ్మని నాన్నని అది ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు, దాని ప్రేమ కారణంగా మాకు ఇంటా బయట విలువ లేకుండా పోయింది, అందుకనే ఆ ఇంటి పెద్ద దిక్కైన వీడిని లేపేస్తే ఇక మనకి ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి సురేష్ అయితే అంటూ ఉంటాడు. అలా సురేష్ ఆలోచించుకొని వచ్చి చెప్తాను, వీడిని ఏం చేయాలో, వీడు ఎక్కడున్నది ఎవరికీ తెలియకూడదు అని చెప్పేసి సురేష్ ఇంటికి వెళ్తాడు. అలా హ్యాపీగా సురేష్ ఇంట్లోకి అయితే వెళ్ళేసరికి శైలుకి డౌట్ వస్తుంది. ఈలోగానే ఇక్కడ కేశవ మాధవ గురించి వెతుకుతూ ఉంటాడు కదా, మాధవ ఎక్కడ కనిపించకపోవడంతో అన్నదమ్ములందరూ ఇంటికి తిరిగి వస్తారు. ఇక పోలీస్ కంప్లైంట్ ఇవ్వడమే ఆలస్యం. పోలీస్ కంప్లైంట్ ఇస్తేనే ఇక పెద్ద ఎక్కడున్నది తెలుస్తుంది, లేకపోతే పెద్ద ఎక్కడున్నది మనకి తెలియదు, మనకి కనిపించకుండా వెళ్ళిపోవాలి అనుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మనం ఎంత వెతికినా పెద్ద కనిపించరు, పెద్దని మనం మళ్ళీ తిరిగి తీసుకొచ్చుకోవాలి, పెద్ద లేని ఇంట్లో మనం ఉండలేము అని చెప్పేసి ఇక మహాలక్ష్మి కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఆ అన్నదమ్ముల ముగ్గురిని చూసి మహాలక్ష్మి తల్లడిల్లిపోతుంది. నారాయణ కూడా అలానే కుప్పకూలిపోయి ఉండిపోతాడు. ఈలోగా సురేష్ ఒక ఫోన్ అయితే మాట్లాడుతూ ఉంటాడు హ్యాపీగా. అలా సురేష్ ఫోన్ మాట్లాడుతూ ఉండగానే శైలు వెనుక నుంచి వెళుతుంది. అలా వెళ్ళేసరికి ఈలోగా సురేష్ ఏంట్రా ఏమంటున్నాడు వాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు సురేష్ అయితే. ఈలోగా వాడు ఏమనడం లేదు, నన్ను వదిలేయండి అని గగ్గోలు పెడుతున్నాడు. పెట్టనివ్వు, వాడికి ఇంకెంతోసేపు లేదు, వాడి ఆయుష్ మూడబోతుంది, వాడు ఆ ఇంటికి దిక్కు లేకుండా పోతాడు, అప్పుడు ఏం చేస్తారో చూస్తాను, ఆ మిగిలిన అన్నదమ్ముల పరిస్థితి ఏమవుతుందో అప్పుడు చూద్దాంరా, ఇక వాళ్ళకి దొరికే ప్రసక్తే లేదు అని చెప్పనేసరికి ఈలోగా శైలు కేశవ్కి ఫోన్ చేస్తుంది కదా. అలా ఫోన్ చేసిన శైలు ఏమైంది, నువ్వు నాకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయలేదు, ఏమైందిరా అని చెప్పేసి అడుగుతూ ఉండగానే మా ఇంట్లో మా అన్నయ్య
కనిపించకుండా వెళ్ళిపోయాడు. మా అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడో చాలా భయంగా ఉంది. అన్నయ్య గురించి ఆలోచిస్తుంటేనే నిజంగా చాలా భయమేస్తుంది అని చెప్పేసి ఇక కేశవ బాధపడుతూ ఉంటాడు. అక్కడ కేశవ మాధవ మిస్సింగ్ విషయం, ఇక్కడ సురేష్ హ్యాపీనెస్, అలాగే వాడిని చంపేద్దామని వాడు ఏమంటున్నాడు అని చెప్పి మాట్లాడడం మాటలు, ఇవన్నీ కూడా శైలుకి థింక్ అవుతూ ఉంటాయి. అంటే వీడు ఖచ్చితంగా మళ్ళీ ఏదో చేశాడు. ఆ అన్నదమ్ముల్ని బాధ పెట్టాలని నన్ను ప్రేమిస్తున్నా ఇక కేశవని దెబ్బ కొట్టడానికి ఖచ్చితంగా అతన్ని ఏదో చేశాడు. వీడిని ఫాలోఅప్ చేస్తేనే నాకు తెలుస్తుంది. ఇప్పుడే కనుక నేను కేశవకి చెప్తే కేశవ వీడిని బ్రతకనివ్వడు. అసలు నిజమేంటో తెలుసుకున్న తర్వాత అప్పుడు చెప్పాలి అని చెప్పేసి శైలు నిర్ణయించుకుంటుంది. అలా నిర్ణయించుకున్న శైలు అయితే ఇక సురేష్ని ఫాలో చేస్తూ ఉంటుంది. సురేష్ ఇక అక్కడికి మాధవ దగ్గరికి వెళ్ళిపోతాడు. మాధవ కిడ్నాప్ అయి కనిపిస్తాడు. శైలు అక్కడ మాధవని చూసేసి ఒక్కసారే షాక్ అయిపోతుంది. నేను అనుకున్నాను ఖచ్చితంగా వీడేదో చేశాడని, అందుకే నాకు డౌట్ వచ్చి నేను ఇక్కడి దాకా వచ్చాను అని చెప్పేసి అంటూ శైలు అయితే ముందు విడిపించాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఈలోగానే ఇక సురేష్ అయితే ఒక రివాల్వర్ తీసుకొచ్చి, ఏరా నువ్వు నన్ను కొడతావా? నా చెల్లెల్ని నీ తమ్ముడు పెళ్లి చేసుకుంటాడా? మీ అందరూ కలిసి నా మీద పగ తీర్చుకుంటారా? ఇప్పుడు తీర్చుకోరా. నీ తమ్ముళ్ళకి నువ్వెక్కడున్నావో తెలియదు, ఎందుకంటే నీ చేతితో నువ్వే క్లియర్గా లెటర్ రాసి నన్ను వెతకొద్దు అని చెప్పి మరి నీ అంతటి నువ్వే బయటకు వచ్చేసావు. ఈ ప్లాన్ అంతా ఎవరిదో నీకు తెలుసా అని చెప్పేసి అంటూ ఉండగానే, ఏం మాట్లాడుతున్నావురా? ప్లాన్ ఏంటి? నీకు పిచ్చి పట్టిందా? నా తమ్ముళ్ళు రాకముందే నన్ను వదిలే. ఒరే పిచ్చోడా, నీ జాతకాన్ని అడ్డు పెట్టుకుని నిన్ను ఇంట్లోంచి బయటకు వచ్చేలా చేసింది నేనే. ఏంటి నీ జాతకం? ఏంటి ఆ సిద్ధాంతి? అవును, సిద్ధాంతిని మాట్లాడింది నేనే. ఆ సిద్ధాంతి ద్వారాగా నీ జాతకం గురించి చెప్పించింది నేనే. ఆ ఇంట్లో మొదటి బలం నువ్వు బయటకు వచ్చేస్తేనే కదా మిగిలిన వాళ్ళ పొగరు అణుగుతుంది. మాలాంటి వాళ్ళ జోలికి రావడానికి భయపడతారు. ఈ సురేష్ని చాతగాని వాళ్ళ చూశారు. అందరూ కలిసి కొడితే భయపడతాను అనుకున్నారా? భయపడనురా. నేనేంటో మీకు చూపించాలి అనుకున్నాను. అస్తమాను నీ తమ్ముళ్ళు బావమర్ది అంటుంటే నాకు ఒళ్ళు రగిలిపోతుంది. ఆ ఇంటికి పెద్ద దిక్కని నిన్ను చంపేస్తే అప్పుడు కదా ఆ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారో చూస్తాను అని చెప్పేసి ఇక అంటూ రివాల్వర్ గురిపెట్టేసరికి వీడు చంపేసేలా ఉన్నాడు ఆయన్ని అని చెప్పేసి ఇక వెంటనే పోలీసులకు ఫోన్ చేసేస్తుంది శైలు. ముఖ్యంగా కేశవకి ఫోన్ చేస్తే కేశవ్ వచ్చేసరికి అక్కడ ఏదైనా జరగచ్చు. అదే పోలీసుల ఏరియాలో ఉంటే చాలా స్పీడ్గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అందుకని పోలీసులకు ఫోన్ చేస్తుంది శైలు. ఈలోగానే కేశవకి కూడా ఫోన్ చేస్తుంది. అలా ఫోన్ చేసేసరికి ముందుగా పోలీసులు ఇక గబగబా అక్కడికి చేరుకుంటారు. అలా చేరుకుని పోలీసులు లోపలికి వచ్చేసరికి ఒక్కసారే షాక్ అయిపోతాడు సురేష్ అయితే. ఇక వీడు ఆయన్ని చంపబోతున్నాడు. ఆయన్ని చంపడానికి కిడ్నాప్ చేశాడు. వీడు చాలా దుర్మార్గుడండి. వీడు చాలా తప్పు చేస్తున్నాడు. ఏంటమ్మా, ఆడపిల్లవైనా ఇంత ధైర్యంగా ఫోన్ చేసి అతన్ని బాగానే కాపాడావు. ఇతను ఏమవుతాడు మీకు? నేను ప్రేమిస్తున్నా అతను వాళ్ళ అన్నయ్య. మరి వీడేమవుతాడు? వాడు నా అన్నయ్య. అంటే ఇదంతా నా కారణంగానే జరిగింది. నేను వాళ్ళ తమ్ముడిని ప్రేమిస్తున్నానని చెప్పేసి మా వాళ్ళకి ఇష్టం లేక ఇదంతా చేశారు. చివరికి ఇతన్ని చంపడానికి కూడా మా వాడు వెనుకాడలేదు. జాతకంలో అబద్ధం చెప్పించి అతన్ని ఇల్లు వదిలి బయటకు వచ్చేసేలా చేసి తన తమ్ముళ్ళని ఒంటరి వాళ్ళని చేసి ఇతన్ని చంపాలని చూశాడు అని చెప్పేసి శైలు మొత్తం నిజాలన్నీ చెప్పేస్తుంది. ఈలోగానే కేశవ చక్రి అక్కడికి చేరుకుంటారు. ఏమైంది శైలు? ఏం జరిగింది? మా అన్నయ్య అదిగో మీ అన్నయ్యని వీడే కిడ్నాప్ చేశాడ్రా. నన్ను క్షమించరా. నన్ను ప్రేమించిన పాపానికి నీ కుటుంబాన్ని తిప్పలు పెడుతున్నాడు. నువ్వు నన్ను నా కుటుంబాన్ని సంతోషంగా ఉండాలని చూశావు, కానీ వీడు మాత్రం మీ కుటుంబాన్ని వదిలిపెట్టడం లేదు అని చెప్పనేసరికి ఆవేశంగా ఇక సురేష్ మీదకి కేశవ చక్రి రాబోతూ ఉంటారు. ఏందయ్యా, మా ముందే గొడవ పడతారా ఏంటి గొడవ పడకపోతే ప్రశాంతంగా ఉండమంటారా? వీడు మా అన్నయ్యని కిడ్నాప్ చేస్తాడా? ఎంత ధైర్యం వీడికి? మా అన్నయ్య మీదే చెయ్యేస్తాడా? మా అన్నయ్యనే చంపాలని చూస్తాడా?
లేదయ్యా, ఇక వీడి సంగతి మేము చూసుకుంటాం. వీడు ఎలాంటి వాడో వీడి చెల్లెలే చెప్పింది కాబట్టి వీడి గురించి మాకు వదిలేయండి. వీడి మీద చేయి వేసి వీడిని ఏదో ఒకటి చేసి మీరెందుకు నేరస్తులు అవడం? వీడిని మేము తీసుకెళ్తాం కదా, వీడికి ఎలా బుద్ధి చెప్పాలో మాకు తెలుసు. వీడికి బుద్ధి చెప్పి వీడికి కళ్ళు తెరిపిస్తాము. ఇంకొకరి జోలికి వెళ్లకుండా తెలిసేలా చేస్తాం. వీడి చెల్లెలే వీడి గురించి కంప్లైంట్ ఇచ్చింది అంటే వీడు ఎలాంటి రాక్షసుడో అర్థమవుతుంది. చదువుకునే వయసులో వీడికి ఇదేం పోయే కాలమో. లేదండి, నా చెల్లెల్ని వాడు ప్రేమించి నా చెల్లెల విషయంలో మా అమ్మా నాన్నల్ని బాధ పెడుతున్నారు. నా చెల్లెలు కూడా వీళ్ళతో కలిసిపోయి ఎంతసేపు మా అమ్మా నాన్నల్ని ఇబ్బంది పెడుతూ మా మీద పోలీస్ కేసులు పెడుతూ ఉంది. వీళ్ళు మమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వడం లేదు. అందుకే ఇదంతా చేశాను. నన్ను వదిలేయండి, వీళ్ళంతా చూస్తాను. ఏరా, మా కళ్ళ ముందే మళ్ళీ వాళ్ళ మీదకి వెళ్ళాలి అనుకుంటున్నావు? ఏంట్రా నీకు ఇంత పొగరు? ప్రేమించుకున్నారు అంటే ఒకవేళ వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటే వాళ్లకు బుద్ధి చెప్పాలి. ఇష్టమైతే పెళ్లి చేయాలి, లేకపోతే మానేయాలి. అంతేకాని కక్ష కట్టి మనుషుల్ని చంపేయడమేంట్రా? నువ్వేమైనా రౌడీవి అనుకుంటున్నావా ఏంటి? ఆ మనిషికి ఏదైనా అయి ఉంటే జీవితాంతం నువ్వు జైల్లో ఉండేవాడివి కదా. ఆ మాత్రం బుద్ధి లేదా నీకు? నీ చెల్లెల కోసం ఒక మనిషి ప్రాణాలు తీసేసి నువ్వు జీవితాంతం జైల్లో ఉంటూ ఆ కుటుంబాన్ని నీ కుటుంబాన్ని బాధ పెడతావా? నీ చెల్లెలే కంప్లైంట్ ఇచ్చిందంటే నీ చెల్లెలకు అతనంటే ఎంత ఇష్టమో అర్థమవుతుంది కదా. ఏ ఆస్తి గొడవలా? వాళ్ళకి ఆస్తి లేదని ఇవ్వనంటున్నారా, లేకపోతే ఎందుకు ఇవ్వనంటున్నారు అని చెప్పేసి పోలీసులు అడుగుతూ ఉంటారు. లేదు, వాడు ఒక మెకానిక్ గాడు. ఏ మెకానిక్ అయితే మనిషి కాదా? వాడికి మనసు ఉండదు అనుకుంటున్నావా? మెకానిక్ అయితే నువ్వేమైనా గొప్ప కోటీశ్వరుడువా? నీ చెల్లెలేమైనా మహారాణియా? లేదు, మేము నా చెల్లెల్ని గొప్పగా చదివించుకుని తనకు ఒక మంచి జీవితం ఇవ్వాలని మా నాన్న చాలా కష్టపడుతున్నారు. కానీ ఈలోగా నా చెల్లెలు ఇలా చేసింది. అందుకే వీడిని నోరు మూసుకొని భద్ర అని చెప్పేసి ఇక సురేష్ని జైలుకి తీసుకుని బయలుదేరతారు. ఈలోగా ఈ విషయాన్ని తెలుసుకున్న తన తల్లి మాత్రం గగ్గోలు పెడుతూ ఉంటుంది. ఒసే ఒసే ఒసే, ఎందుకు ఇలా చేశావు? ఎందుకు నా కొడుకుని చివరికి జైలు పాలు చేసేసావు? లేకపోతే ఒక మనిషిని చంపేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోమంటావా? ఆ మనిషి ప్రాణాలు పోతే రేపొద్దున ఎవరు సమాధానం చెప్తారు? నువ్వు చెప్తావా? ఆ కుటుంబాన్ని నువ్వు ఓదారుస్తావా? ఇక ఆ కుటుంబంలో వాళ్ళు మనల్ని బ్రతకనిస్తాను అనుకుంటున్నావా? ఈ ముగ్గురు అన్నదమ్ములు కలిసి మనల్ని ముగ్గురిని కూడా చంపేస్తారు. ఎందుకంటే తన అన్నయ్య అంటే వాళ్ళకంత ప్రాణం. వాడు అన్నయ్య కోసం పెళ్ళే వాయిదా వేసుకున్నాడు. ఈ కుటుంబం వాడికి పంచ ప్రాణాలు. ఆ కుటుంబంలో ఎవరికి ఏదైనా వాడు తట్టుకోలేడు. అలాగే నా కుటుంబం అంటే నాకు గౌరవం ఉంది. ఎన్నోసార్లు చెప్పాను, ఆ కుటుంబం మీదకి గొడవకి వెళ్ళకండి, ఆ కుటుంబంలో వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, నాకు వాడంటే ఇష్టం, వాడిని పెళ్లి చేసుకుంటానని చెప్పాను. మీరు వినలేదు. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాను, మీరు భయపడలేదు. చివరికి వాడు ఎంతకు తెగించాడో చూసావా? ఒక స్వామీజీ ద్వారాగా జాతకం పేరు చెప్పి అబద్ధం చెప్పించి అతన్ని బయటికి రప్పించాడు. అతను బయటికి వచ్చిన తర్వాత అతన్ని కిడ్నాప్ చేయించి చివరికి చంపాలని చూశాడు. నేను వెళ్ళడం కాస్త ఆలస్యమై ఉంటే అతని ప్రాణాలే పోయేవి. అసలు వీడు ఇంత రౌడీలా ఎప్పుడు తయారయ్యాడో నాకైతే అర్థం కావడం లేదు. ఇదంతా నీ గారాబం వల్లే తయారయ్యింది. అవునవునే, నేను వాడికి గారాబం పెడితే నీకు మీ నాన్న గారాబం పెట్టి ఇద్దరిని కలిపి మేమే పాడు చేశాము. అసలు మీకు బాధ్యతలు తెలియకుండా పెంచి ఈరోజు మేము నలుగురి ముందు తలదించుకునే పరిస్థితిని తెచ్చుకున్నాము. ఈరోజు నా కొడుకుని జైలుకి పంపి నువ్వు మాత్రం ప్రశాంతంగా ఉందామని ఎలా అనుకుంటున్నావు? అవును, నీ కొడుకు జైలుకి వెళ్ళాడు, తప్పు చేశాడు కాబట్టి వాడికి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేస్తారు. ఇంకోసారి ఏదైనా తప్పు చేస్తే వాడికి జీవితంలో జైలు తప్ప ఇక ఇంటిని చూసే పరిస్థితి ఉండదు. ఇకనైనా మారి వాడిని మారమని చెప్పమ్మా, లేకపోతే వాడి పరిస్థితి అలాగే నీ పరిస్థితి కూడా అలానే ఉంటుంది. చూసారా చూసారా చూసారా, దీన్ని కన్న పాపానికి ఇది నన్ను కూడా జైలుకి పంపిస్తాను అంటుంది. ఇదేనా? ఏం చెప్పమంటావు? నేను చెప్తూనే ఉన్నాను శైలు జోలికి, ఆ కుటుంబం జోలికి వెళ్ళొద్దని. మీరెవ్వరూ వినలేదు. ఇప్పుడు వాడిని ఎలా బయటకు తీసుకురావాలో నాకు అర్థం కావడం లేదు. వాడి పరిస్థితి ఏంటో కూడా నాకు అయోమయంగా ఉంది. ఎందుకే ఇలా చేశారు? అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇప్పుడు వారి పరిస్థితి ఏంటి అంటూ టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇక అక్కడే ఉన్న తన తండ్రి అయితే ఈలోగా తన తమ్ముళ్ళు ఇక మాధవని ఇంటికి తీసుకుని వెళ్తారు. ఇక మాధవకి ఏం కాలేదని, మాధవ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడని తెలుసుకుని ఇక అందరూ కూడా తల్లడిల్లిపోతూ తన అన్నని పట్టుకుని ఏడుస్తూ ఉంటారు. తప్పు చేసావన్నయ్య, నీ జాతకంలో లోపం ఉందని మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావు. చూసావు కదా వాడి ప్లాన్కి నువ్వు ఎలా బలైపోయావో. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చెయ్యొద్దు అని చెప్పేసి అన్నయ్యను పట్టుకుని తల్లడిల్లిపోతారు. ఆ కుటుంబం అంతా కూడా, లేదురా, నేను చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించండిరా,
నా జాతకంలో లోపం ఉంటే మీ జీవితాలు మీ భవిష్యత్తులు నాశనమైపోతాయని అనుకున్నానే తప్ప ఇదంతా ఒక ప్లాన్ అని తెలుసుకోలేకపోయాను అని చెప్పేసి ఇక మాధవ ఎమోషనల్ అవుతూ ఉంటాడు. పెద్ది, మాకు చాలా బాధ అనిపించింది పెద్ది. అసలు అసలు మీరు లేని ఇంటిని ఊహించుకోలేకపోయాం. మేము నిజంగా ఆ క్షణంలో ఏమైపోతామా అనిపించిందని మహాలక్ష్మి కూడా బాధపడుతూ ఉంటుంది. అలా ఇక అందరూ కూడా చాలా తల్లడిల్లిపోతారు. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇక మాధవని ఇంటికి తిరిగి తీసుకొస్తారు. శైలు అయితే సురేష్ చేసిన కుట్రని మొత్తం బయటపెట్టి ధైర్యం చేసి మరి మాధవని కాపాడి ఇక ఎలా అయితే తన అన్న సురేష్ని అరెస్ట్ చేయించి తల్లి నోరు మోయిస్తుంది. అలా శైలు ఆ కుటుంబానికి మరో పెద్ద షాకే ఇస్తుంది. ఇక ఇంటికి తిరిగి వచ్చేసరికి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. మరి ఇలానే జరగబోతుంది రాబోయే కథలో అయితే. మరి ఇలా జరగాలి, అలాగే సురేష్కి బుద్ధి రావాలి, అలాగే శైలు కేశవ ఇక ఆ మిగిలిన అన్నదమ్ములు కలిసి సంతోషంగా ఉండాలి. మహాలక్ష్మి చక్రి కలవాలని కోరుకునే వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కనే ఉన్న హై బటన్ మీద క్లిక్ చేయండి.